నమస్తే, నేను మీ బద్రి సార్. వెల్కమ్ టు పేపర్ ఎక్స్ప్లెనేషన్. ఈరోజు పేపర్ ఎక్స్ప్లెనేషన్లో భాగంగా మనం కౌంటింగ్ ఫిగర్ 2 అనేటువంటి టాపిక్ని డిస్కస్ చేద్దాం మిత్రమా. రైట్. సో చిత్రాలను లెక్కించుటలో మనకు తెలుసు మిత్రమా, ఏంటి స్ట్రేట్ లైన్స్ కావచ్చు, సర్కిల్స్ కావచ్చు, స్క్వేర్ కావచ్చు, ట్రయాంగిల్స్ కావచ్చు. సో ఫిగర్లో మనకు నెంబర్ ఆఫ్ ఏంటంటే ట్రయాంగిల్స్ పైన ఎక్కువ ఫోకస్ చేస్తాడు. కొన్నిటికి మాత్రమే లాజిక్స్ ఉంటాయి, కొన్నిటికి మాత్రమే ట్రిక్స్ ఉంటాయి, కొన్నిటికి మాత్రమే మనము ఆన్సర్కు చూడంగానే చెప్పేటువంటి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఇలాంటి ట్రిక్కీ క్వశ్చన్స్ రానప్పుడు మీరైనా నేనైనా నాకు నేర్పిన గురుగారైనా ఎవరైనా సరే అక్కడ మనము కౌంట్ చేయాల్సిందే. సో స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సిందే. రైట్ మిత్రమా, ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ క్యూబ్స్ సార్. సో ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్, ఇక్కడ ఉన్నటువంటి ఫిగర్లో ఈ కనుగొండి అంటుంది సార్. ఈ చిత్రంలో ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి? సో ఫైండ్ అవుట్ ద క్యూబ్స్ ఇన్ ద ఫాలోయింగ్ ఫిగర్. ఈ చిత్రంలో ఇక్కడ ఇచ్చినటువంటి ఫిగర్లో, ఈ ఫిగర్లో ఎన్ని అంటుంది సార్ మాస్టర్, ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి అంటుంది సార్. ఇప్పుడు మనం ఈ క్యూబ్స్ పేర్చితే మనకు కనిపించేటువంటిది ఏంటి? ఇదొక క్యూబ్ 1 2 3. ఈ దీనిపైన ఇవి రెండు ఉన్నాయి, దీనిపైన కాదు, దీని బ్యాక్ సైడ్ ఉన్న వాటిపైన ఉన్నది అది. అంటే ఇక్కడ మనం కౌంట్ చేయాల్సింది ఏం సార్గో, ఇవి ఎన్ని ఉన్నాయి మాస్టర్ అంటే ఫస్ట్ రోలో 1 into 3 ఉన్నాయి. కానీ ఈ సెకండ్ రోలో ఈ మనకు కనిపిస్తున్న పైన 2 ఉందంటే వాటి కింద కూడా 2 ఉన్నది, కాబట్టి ఇక్కడ 2 2s 4 ఉన్నాయి. రైట్ సార్. అట్లాగే ఈ థర్డ్ రోలో వచ్చేసి ఇక్కడ ఒక్కటే కనిపిస్తుంది, కానీ ఏ లెవెల్ దాటింది? 1 2 3 లెవెల్ దాటింది. సో 1 3s. సో టోటల్గా ఎన్ని మాస్టర్ అంటే ఈ 3 4 3 సార్. సో 3 + 3 6 + 4 టోటల్ 10 ఉన్నాయి సార్. ఎన్ని క్యూబ్స్ ఉన్నాయి ఇందులో? 10 క్యూబ్స్ ఉన్నాయి. సో ఫస్ట్ బేస్ లెవెల్లో 3 ఉన్నాయి, దీని బ్యాక్ సైడ్లో ఉన్న వాటిపైన దిమ్మెలు అన్నట్టు. సో ఇక్కడ ఈ 2 కనిపిస్తున్నాయి, వాటి కింద 2 ఉంటాయి. సో 4 అక్కడ, ఇక్కడ ఒకటి కనిపిస్తుంది అంటే దాని ఆ 3వ లైన్ బ్యాక్ సైడ్ కింద ఇంకా 2 కిందికి ఉంటాయి. సో టోటల్గా ఈ ఫిగర్లో 10 క్యూబ్స్ ఉంటాయి మాస్టర్. 10 ఘనములు ఉంటాయి, 10 ఘనాలు ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చన్ సార్. సో హౌ మెనీ సర్కిల్స్ ఆర్ దేర్ ఇన్ ద ఫిగర్? ఈ కింద ఇవ్వబడిన పటంలో ఎన్ని వృత్తాలు ఉన్నాయి అన్నాడు. సరే, ఒకదానికి ఒకటి ఇంటర్ సర్కిల్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఒకటి కౌంట్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ఒకటి కౌంట్ చేద్దాం. ఫస్ట్ సర్కిల్ 1 2 3 4 5 6 7 సార్. అంటే ఇప్పుడు ఇక్కడ 7 వచ్చినాయి సార్. ఈ సర్కిల్ ఎన్ని వచ్చినాయి? 7 సర్కిల్ వచ్చినాయి. అంటే ఇక్కడ 7 ఇక్కడ 7 ఇక్కడ 7. సో మొత్తం మీద మనకు ఈ సర్కిల్లో 7 సర్కిల్స్ వస్తాయి, ఈ సర్కిల్లో 7 వస్తాయి, ఈ సర్కిల్లో 7 వస్తాయి. సో 3 7s 21, 3 7s 21. కానీ ఇక్కడ కామన్ పాయింట్, దీన్ని 2 సార్లు కౌంట్ చేసినాం సార్. ఇక్కడ 2 సార్లు కౌంట్ చేసినాం కాబట్టి -2 తీస్తే ఈ ఫిగర్లో టోటల్గా ఎన్ని సర్కిల్స్ ఉంటాయంటే 19 సర్కిల్స్. సో ఇన్ దిస్ ఫిగర్ హ్యావ్ ద 19 సర్కిల్స్. యాక్చువల్లీ one circle contains 7 circles. So this type of circles we are here 3 circles. So 3 7s 21. But here circle అంటే ఎంబడాయిడెడ్గా ఉంది, ఫిగర్లో ఎంబడాయిడెడ్గా ఉంది కాబట్టి ఈ ఎంబడాయిడ్ పార్ట్ 2 times కౌంట్ అయింది. కాబట్టి ఈ ఎంబడాయిడ్ పార్ట్ని మనము సబ్ట్రాక్షన్ చేస్తే మనకు ఒరిజినల్గా ఉండేటువంటి సర్కిల్ వస్తాయి. సో దిస్ ఫిగర్ కంటెంట్ 19 సర్కిల్స్. సో 19 వేరే సార్ ఎట్ సెకండ్ ఆప్షన్. సో దిస్ ఇస్ ద రైట్ ఆన్సర్ సార్. నెక్స్ట్ వన్ సార్. సో ఫైండ్ అవుట్ ద నెంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఇన్ ద గివెన్ ఫిగర్. ఇందులో స్క్వేర్లు ఎన్ని ఉన్నాయి అన్నాడు. ఫస్ట్ మనము రోస్ ఎన్నో చూద్దాం. 1 రో 2 3 4 5. columns 1 2 3 4 5. here rows and columns both are equal sir. rows and columns equal గా ఉన్నాయి కాబట్టి మనం ప్రాసెస్ వచ్చేసి 1 square plus 2 square plus 3 square plus 4 square plus 5 square. it means 1 plus 4 plus 9 plus 16 plus 25. sum of it, ఈ సమ్ ఆఫ్ చేస్తే ఎంత వచ్చినాయి సార్ అంటే 55 వచ్చినాయి సార్. ఎంత వచ్చినాయి? 55. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ ఫైనల్ ఆన్సర్. అండ్ వన్ మోర్ సార్, మనం ఇక్కడ ఉన్నటువంటి వాటిలో ఈ ఇంటర్నల్ పార్ట్ ఇక్కడ ఒక 5, 1 more 5 where here we have sir 1 more 5 here also, and 1 more 5 here also sir. So how many 5s here? 1 2 3 4. 4 5s are 20. Total
75 squares are containing this figure. సో 75 చతురస్రాలు ఈ చిత్రంలో కనిపిస్తూ ఉన్నాయి. సో 75 where we have sir at second option. So this is the right answer sir. Next one sir. So the number of triangles present in the following figure. ఈ క్రింది పటంలో త్రిభుజాల సంఖ్య. సో ఇలా ఇచ్చినప్పుడు సార్ దేర్ ఇస్ నో లాజిక్ సార్. ఇందాక మనం ప్రీవియస్ క్వశ్చన్కి లాజిక్ చేసినాం, ట్రిక్స్ చేసినాం, రైట్. సో ప్రీవియస్ క్వశ్చన్ సర్కిల్లో ఒక ట్రిక్ చేసినాం, బట్ స్క్వేర్లో ఒక లాజిక్ ఫైండ్ అవుట్ చేసినాం, అవునా కదా. సో నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్కి ఒక ట్రిక్ చేసినాం, బట్ ఇక్కడ ట్రిక్ అనేది ఏం పనిచేయదు. ఇది ఒక డిఫరెంట్ అంటే ఒక పర్ఫెక్ట్ డిజైన్ కాదు, కాబట్టి వర్బల్గా అంటే మాన్యువల్గానే కౌంట్ చేయాలి. సో మాన్యువల్ కౌంట్ చేస్తే చూడండి, ఇక్కడ 1 ట్రయాంగిల్, 2 ట్రయాంగిల్, 3 వస్తుందా, రావట్లేదు. సో చూడండి 1 2 3, ఆ తర్వాత ఇది మొత్తం కలిపితే 4, ఈ మొత్తం కలిపితే 5 సార్. ఎన్ని వచ్చినాయి మాస్టర్? 5 ట్రయాంగిల్స్. సో ఇందులో 5 త్రిభుజాలు ఉన్నాయి. సో 4th ఆప్షన్ ఈజ్ ద రైట్ ఆన్సర్ సార్. సో దీనికి ఏం లాజిక్ లేదు సార్, డైరెక్ట్ కౌంట్ చేయడమే. ఈ పార్ట్లో 1 2 3, ఈ పై భాగం 4, ఈ కింది భాగం 5 సార్. మొత్తం మీద ఈ చిత్రంలో ఎన్ని త్రిభుజాలు ఉన్నాయంటే 5 త్రిభుజాలు ఉన్నాయి. నెక్స్ట్ వన్ సార్. సో ఫైండ్ ద నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్. ఈ కింద ఇవ్వబడిన పటంలో త్రిభుజాల సంఖ్యను లెక్కించండి అంటాను. సో మనం ఇక్కడ అబ్జర్వ్ చేయండి మాస్టర్, ఇక ఈ పార్ట్ను కనుక అబ్జర్వ్ చేస్తే మనకు క్లారిటీ దొరికిపోతుంది. ఇక ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? 1 2 1 2. సో 1 2 అంటే ఇక్కడ ఈ ఫిగర్తో ఎన్ని వస్తాయి? మనకు 3 వస్తాయి. అంటే ఇక్కడ చూడండి సార్, ఇక్కడ మనకు 3 3 3 3 3, ఎన్ని 3లు వచ్చాయి చూడండి సార్? 1 2 3 4 5. సో 5 ముల్ల 15, ఎన్ని ఉన్నాయి సార్ ఇక్కడ? 5. సో 5 3s 15 ట్రయాంగిల్స్ ఉంటాయి సార్. ఈ ఏరియా మట్టుకు ఒక 3 అయితే నెక్స్ట్ ఏరియాలో ఒక 3, నెక్స్ట్ ఏరియాలో 3, నెక్స్ట్ ఏరియాలో 3, ఇలా ఎన్నిసార్లు రిపీట్ అయిందంటే 5 times రిపీట్ అయింది సార్. సో 5 3s 15. సో హియర్ వీ హ్యావ్ ద ట్రిక్, హియర్ వీ హ్యావ్ ద లాజిక్స్. సో దట్ లాజిక్ ఈస్ ద పార్ట్ ఆఫ్ ఇన్ ఏ ట్రయాంగిల్ 1 and 2 parts. సో సమ్ ఆఫ్ ఇట్. ఎప్పుడైతే ఇట్లా 2 పార్ట్గా మనకు క్లియర్గా కనిపిస్తుందో దాన్ని మనము లాజిక్గా వర్కౌట్ చేయగలుగుతాం. ఇలా ఈ టోటల్గా ఎన్ని పార్ట్స్ ఉన్నాయంటే మనకు 5 parts ఉన్నాయి. సో 5 partsలో ఈచ్ పార్ట్ కంటైన్ 3 triangles. సో 5 3s 15. సో దట్ ఇన్ దిస్ ఫిగర్ వీ హ్యావ్ ద 15 triangles.